మిత్రులారు అందరికీ నమస్తే. మనం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 60వ డివిజన్లు ఉంటే మనం 9వ డివిజన్కి సంబంధించినటువంటి ఆ ప్రాంత వాసులు వచ్చారు. ఆ సమస్య ఏదో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి 9వ డివిజన్లో సమస్య? నమస్కారం, నా పేరు కుమిలి శ్రీనివాసరావు. నేను బీజేపీ అర్బన్ మాజీ అధ్యక్షుడిని. 9వ డివిజన్లో సైడ్ డ్రైనేజీ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ సైడ్ డ్రైనేజీ నిర్మాణం జరిగే విషయంలో అక్కడ కొన్ని అవకతవకలు జరుగుతూ ఉంది. ఆ విషయం ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ మేము ఫిర్యాదు చేయడం కోసం స్థానికంగా 9వ డివిజన్లో ఉన్నటువంటి ఆ స్థానికులు ప్రజలు అందరితో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ 9వ డివిజన్లో ఆ సైడ్ డ్రైనేజ్ ఏదైతే అక్కడ వర్క్ నడుస్తూ ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ వర్క్ నిబంధనల ప్రకారం జరగట్లేదు, నిబంధనలకి విరుద్ధంగా జరుగుతూ ఉంది. సైడ్ డ్రైనేజీ దాని మెజర్మెంట్స్ ప్రకారం మున్సిపల్ చట్టం ప్రకారం ఆ నిబంధనలకు అనుగుణంగా జరగాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి కొన్ని కట్టడాలను కాపాడటం కోసం స్థానిక కార్పొరేటరు వాళ్ళతో లాలూచీబడి ఆ డ్రైనేజీ స్ట్రైట్గా కాకుండా మళ్ళీ ఒకవైపు తిప్పి కట్టడం వల్ల అక్కడ భవిష్యత్తులో ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు అధికారులను అక్కడ పంపించి సైట్ విజిట్ చేయించి మరి అక్కడ నిబంధనల ప్రకారం ఆ సైడ్ డ్రైనేజ్ జరగాలనే డిమాండ్తో మేము ఇక్కడికి వచ్చాము. విజువల్స్ పైకి పెట్టి ఇది కనపడే రేకుల షెడ్ స్ట్రైట్గా వెళ్ళాల్సింది పక్కా తీసారా? ఎల్టర్న్ తీసుకొని తీసారు. ఆ మట్టి దాని లైన్లో స్ట్రైట్గా వెళ్ళాల్సింది ఎల్టర్న్ తీసుకొని మళ్ళీ లింక్ పెట్టి చేస్తూ ఉన్నారు. స్థానికులు అబ్జెక్ట్ చేస్తున్నారు. రోడ్డు కూడా పక్క వచ్చినట్టు ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ మనం చూస్తాం. మళ్ళీ చెప్పండి. జీడిమెట్ల నాగేశ్వరరావు అండి. చెప్పండి, ఏంటి సమస్య అండి? మా సమస్య వచ్చేసి ఈ సైడ్ కాలం గురించి మేము ఎన్నోసార్లు తిరిగి 9వ డివిజన్ నాగులమీరా గారు వార్డు ఇది చాలాసార్లు కూడా మాట్లాడటం జరిగిందండి. దానిపైన ఇప్పుడు ఏదో కాస్త కాలం వచ్చింది. కాలం రావడం కారణంలో అక్కడ ఒక చిన్న రేకుల షెడ్డు రోడ్డు మీద వేశారు. ఏంది బాబు ఇది పక్క నుంచి తీస్తున్నారు ఏంటంటే, మేము అలానే తీస్తాం అది ఇది అని చేసి కొద్దిగా వాళ్ళు దందూరం చేసి మా మీదకి మా వాళ్ళని కూడా ఏదో చిన్న మా గొడవలు తయారు చేసి ఏదో చేశారు. వార్డు నెంబర్కి కూడా ఫిర్యాదు అయితే మరి వాళ్ళు చేసేది వాళ్ళు చెప్తున్నారు, మీరు ఏదంటే మీరు చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. అందుకనే మన కమిషనర్ గారు కలిసి ఒకసారి మేము కలిసిపోదామని చెప్పేసి రిప్రజెంటేషన్ తయారు చేశారా? చేసామండి. సంతకాలు కూడా చేసినట్టున్నారు. సంతకాలు కూడా చేసాం. దయచేసి మేము కోరుకునేది ఏంటంటే, రేపు ప్రజలకి ఎలాంటి హామీ కలగకుండా అక్కడ చిన్న ఇబ్బంది కలగకుండా చిన్న పిల్లగాళ్ళు ఆ రోడ్డు మీద నుంచి వస్తుంటే యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది. రోడ్డు వెడల్పు తగ్గిందంటారా? ఎడల్పు జరిగింది. అది మొత్తం 60 అడుగుల రోడ్డు అయితే ఇవాళ అక్కడ చూస్తే 30 అడుగులు కూడా లేదు దగ్గర. ఆ బస్సులు కానీ ఏదైనా అయితే కనీసం తిరగడానికి కూడా సందు లేకుండా అయిపోతుంది. కాబట్టి దయచేసి మన కమిషనర్ గారిని దాన్ని అంటనే క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఇంతటితో మేము సెలవు తీసుకుంటున్నాం.